కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ హార్ట్స్ పరిధిలో 40 ఏళ్లుగా నివసిస్తున్న 650 కుటుంబాల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చే యత్నం చేయడంతో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ బుల్డోజర్కు అడ్డంగా వెళ్లి పేదల ఇండ్లు కూల్చకుండా అడ్డుకున్నారని తెలిసిందే. బస్తీ వాసులకు బీఆర్ఎస్ అండగా నిలవడంతో ఎట్టకేలకు బీజేపీ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సెగ తగిలింది. వారు బుధవారం అంబేద్కర్ హార్ట్స్ లో పర్యటించారు. ఈ క్రమంలో 40 ఏళ్ల నుంచి నివసిస్తున్న తమ ఇండ్లను ఎలా కూల్చివేస్తారంటూ పేదలు ఎమ్మెల్యే శ్రీ తో పాటు బీజేపీ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలను నిలదీశారు. బోయిన్పల్లిలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ 6,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పిర్రు. ఇప్పుడు ఆ జాగను కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు. ప్రభుత్వ భూమి అక్కడ రేపటి రోజున 6,000 ఇండ్లు కడతారంటే మనకు వస్తాయి కావచ్చని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఆ జాగ కూడా లేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి 100 మంది గుండాలను పెట్టి అక్కడ హద్దులు పెట్టేసుకున్నారు. 10 రోజులైతే ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మీ గుడిసెలు కూల్చేసిన తర్వాత ఆ ఇండ్లు ఒక్క సంవత్సరం కడతారా, 2 ఏళ్లు కడతారా? ఆయన మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాడా దేవుడెరుగు. అప్పుడు మీరెక్కడ బతుకుతారో తెలియదు. రేపు మీరు ఆఫీసుల చుట్టూ తిరిగితే చూస్తాం చేస్తామని 15 రోజులు పోతుంది. మీ అందరికీ ఓటర్ ఐడీలు ఉన్నాయి కదా, మనమంతా కోర్టుకు పోదాం. వచ్చే దారిలోనే కేటీఆర్తో మాట్లాడినా మీ రూపాయి ఖర్చు కాకుండా మేము చూసుకుంటామని మన్నె క్రిషాంక్ భరోసా ఇచ్చారు. ఇక్కడ అన్ని పార్టీలకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు. కానీ రాత్రికి రాత్రి వచ్చి మీరంతా ఖాళీ చేయండి అంటే యాడికి పోవాలి అందరూ అని మన్నె క్రిషాంక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇండ్ల కోసం నేను న్యాయ పోరాటం చేస్తానని పేదలు బస్తీవాసులకు హామీ ఇచ్చారు.